అన్నా నువ్వు నాకు ఎఫ్డి గురించి చెప్పు, అయితే ఇప్పుడు నాకు గోల్డ్ గురించి చెప్పు అంటే చాలా మంది బంగారం కొనమంటారు. అయితే మనం గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది మంచిదేనా? అసలు మనకు డబ్బులు అనేవి వస్తాయా? ముందుగా ఒక విషయం అనేది క్లియర్ చేసుకుందాము. బంగారం కొనడం అంటే జ్యువెలరీ కొనడం ఒక్కటే కాదు, ఇన్వెస్ట్మెంట్ రూపంలో కూడా మనం గోల్డ్ని కొనవచ్చు. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనం ఆ గోల్డ్ని చూసే విధానం అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం మెల్లో వేసుకునే బంగారం అనేది ఇన్వెస్ట్మెంట్ కాదన్నమాట. అలా అని అనలేము. జ్యువెలరీ కొన్నప్పుడు కొన్ని మేకింగ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి, అలాగే కొన్ని అదనపు ఖర్చులు కూడా ఉంటాయి. అందుకే మనం ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు గోల్డ్ ని ఒక ఎసెట్ లాగా ఏ విధంగా ఉపయోగించాలో అనేది ఆలోచించాలి. అయితే మరి అసలు జనాలందరూ ఎందుకు గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే డైవర్సిఫికేషన్. అంటే మన దగ్గర ఉన్న అమౌంట్ అంతా కూడా ఒకే దగ్గర పెట్టకుండా వేరు అసెట్స్ లోకి విభజించడం. చాలా మంది అందుకే తమ పోర్ట్ఫోలియోలో కొంత భాగాన్ని గోల్డ్ కి కేటాయిస్తారు. అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న మొత్తం డబ్బుతోటి గోల్డ్ అనేది కొనకూడదా? అదే చాలా మంది చేసే తప్పు. ఏ ఇన్వెస్ట్మెంట్ కూడా 100% అందరికీ సరిపోదు. బ్యాలెన్స్ చేయడం అనేది చాలా ముఖ్యం. అందుకే మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ లో వేరు ఇన్వెస్ట్మెంట్స్ కి వేరు పాత్ర అనేది ఉంటుంది. సరే అన్న, ఇప్పుడు నాకు ఫుల్ గా క్లారిటీ వచ్చింది. అయితే మనం రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఎలా ఉంటుంది? అదే మన నెక్స్ట్ ఎపిసోడ్. భూమి లేదా ఇల్లు కొనడం మంచి ఇన్వెస్ట్మెంట్ ఏనా, లేదా కొన్ని జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియో కనుక మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?